అంటే నా పేరు సావిత్రి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి. ఒకటి ప్రభుత్వము ముగ్గురు పిల్లల్ని కనండి, నలుగురు పిల్లల్ని కనండి అనడం అనేది సరైనది కాదు. ముగ్గురు నలుగురు పిల్లల్ని కనేది ఆ తల్లులకు ఆ హక్కు. మీరు చెప్పేది కాదు ఆ హక్కు. మీరు ఇద్దరు పిల్లల్ని కనండి, ఒకరిని కనండి అనేది అది నీ హక్కు కాదు, అది మా హక్కు. తల్లులకే ఆ హక్కు ఉండాలి. ఈరోజు మహిళలకు మొత్తం ఏది రాయలసీమ జిల్లాలో చూసుకున్నా కానీ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసుకున్నా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 85 నుంచి 90% మంది వరకు మహిళలు ఈరోజు రక్తహీనతతో బాధపడుతున్నారు. అది ముఖ్యంగా గైనకాలజిస్టులు, డాక్టర్లను అడిగితే సర్వే ప్రకారము 70% ఉందంటే డాక్టర్ల దగ్గరికి పోయి సర్వే ఆ రిపోర్ట్ తీసుకుంటే వాళ్ళ దగ్గరికి రోజు పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి రక్తహీనత అంటే స్వయంగా వాళ్ళు చెప్తారు. 90 నుంచి 90% కూడా ఉందనేది కూడా చెప్తున్నారు ఈరోజు లెక్కలు. డాక్టర్లు చెప్తున్నారు. ఈరోజు ఒక పక్క రక్తహీనతతో బాధపడుతూ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ బిడ్డ కనలేక తల్లులు చనిపోతున్నారు. ప్రసవించిన తర్వాత బిడ్డ పూర్తిగా అనారోగ్య పాలైపోయి బిడ్డ చనిపోతుంది. ఈరోజు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే మహిళలు ఈరోజు నలుగురు బిడ్డలను కనండి, ఇద్దరు బిడ్డలను ముగ్గురు కన్నా అది మీకు మాట్లాడే హక్కు మీకు లేదు. ఫస్ట్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పెద్దోళ్ళు వయసు రీత్యా 75 నుంచి 80 సంవత్సరాల వయసులో ఉంది. అది ఎట్లా ఆయనకి ఎవరిచ్చారో నిపుణులు, ఆయనకి ఎవరిచ్చారో సొల్యూషను. అందుకని ఇప్పటికైనా కానీ అక్కడున్న అసెంబ్లీలో ఉండే మంత్రులు కానీ, మహిళలు కానీ ఎవరైనా కానీ దానిపైన మాట్లాడకుండా అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. మహిళల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు జనాభా పెరుగుదల కావాలనుకున్నప్పుడు ఈరోజు ముస్లిం జనాభా పెరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో జనాభా పెరగలేదు కాబట్టి, హిందువుల జనాభా పెరగలేదు కాబట్టి, కాబట్టి హిందువులందరినీ పిల్లలు కనమని గతంలో ఏదైతే మోదీ గారు చెప్పారు, అదే మోదీ గారి మాటలు ఈరోజు చంద్రబాబు నాయుడు సమంజసమైంది కాదు అని మేము ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఈరోజు ఒకటి ఉదాహరణకు, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కు పోలేని పరిస్థితి చాలామంది ఉన్నారు. ఈరోజు చాలామంది 198% మంది ప్రెగ్నెంట్ మహిళలు సిజరీన్లు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఇబ్బంది అవుతుంది. లేదంటే ఆ నొప్పులకు తట్టుకోలేక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే కనుక ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 60 నుంచి 70 వేల రూపాయలు సిజరీన్ ఖర్చు అవుతుంది. ఎక్కడ భరాయిస్తారు? చిన్న కుటుంబం వాళ్ళు. ఈరోజు ఇద్దరు బిడ్డలు, ఒక బిడ్డకు పెళ్ళయిన తర్వాత ఆ ఇంటి కొడుకు పెళ్ళయిన తర్వాత ఇంట్లో కొడుకు పడుకుంటున్నారు, బయట తల్లిదండ్రులు పడుకుంటున్నారు. పరిస్థితి అదింది. ఒక్క రూమ్లో పడుకుంటున్నారు, చిన్న గుడిసెలో పడుకుంటారు.